తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహణను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ఏర్పాట్లను దగ్గరుండి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండడంతో వాహనాల పార్కింగ్, వసతి భోజన సదుపాయాలు లాంటి అంశాలపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామంటున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఈ నెల 27, 28, 29న జరగబోయే మహానాడు కార్యక్రమానికి అయితే ఒక పండగ వాతావరణంలో అయితే కడప నగరంలో అయితే కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలోని పబ్బాపురం వద్ద అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగానే అయితే ఈరోజు మంత్రివర్గంతో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే మనతో పాటు మంత్రి సబితమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఇప్పటి వరకు మహానాడు కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటున్నారు? మీరే చూస్తున్నారు, ప్రకటించిన రోజు నుంచి కూడా ఇక్కడ కడప, ముఖ్యంగా కడప ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటిసారి దేవుని మొదటి గడప ఇది. అలాంటి ప్రాంతంలో ఈరోజు చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి నిజంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు చైతన్యారెడ్డి గారు కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఏర్పాట్లన్నీ క్లీన్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు మహానాడు కమిటీ కూడా ఏర్పాటు చేసాం. 13 కమిటీలు ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఇక్కడ ఈరోజు మంత్రులు కూడా చాలామంది, రాయలసీమ మంత్రులు, అదేవిధంగా మరి రెవెన్యూ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మరి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ అనిత గారు అందరూ వచ్చారు. ఈరోజు అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసాం. 13 కమిటీలు ఏర్పాటు చేసాం. సుమారుగా 5 లక్షల మంది వస్తారనే అంచనాతో అన్ని ఏర్పాట్లు చేసాం. 13 కమిటీలు వేసాం. మరి అకామిడేషన్ కమిటీ కూడా ఈడిగా కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు కూడా అకామిడేషన్ అంతా ఆయన చూస్తున్నారు. ఆయన మాట్లాడతారు. మేడం, మొత్తానికి చూస్తే ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి కావచ్చు, ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కూడా నిర్వహించాలనే విధంగా అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేడం, ఇప్పటికే మనం చూస్తున్నాము రాయలసీమలో ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి వరాల జల్లు కురిపించే రోజులు వచ్చాయని కూడా ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రజలైతే ఉన్నారు. అయితే దీనిపైన మీరేమంటారు? కొత్తగా వరాలు సృష్టించే పనేమి లేదండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాయలసీమ కావచ్చు, ఈ రాష్ట్రం బాగుపడింది, అభివృద్ధి జరిగింది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా రాయలసీమలో ఈరోజు ఎందుకంటే మాన్యశ్రీ యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు ఈ ప్రాంతానికి కూడా మంచినీరు, సాగునీరు అందించాలని కోరుకున్న వ్యక్తి, తెలుగంగ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన వ్యక్తి. అదే స్ఫూర్తిలో ఈరోజు రాయలసీమలో సాగునీరు తాగుతున్నారంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పాలి. ఈ రాయలసీమలో పరిశ్రమలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారుగా చెప్పాలి. ఈరోజు రోడ్లు కావచ్చు, NH హైవేలు కావచ్చు, మరి ఏది చేసినా అది తెలుగుదేశం ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరాలు కురిపించిందే. మరి ఈ 10 నెలల్లోనే ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం తెలుసు. రాయలసీమకు ప్రతి ఎకరంకు నీళ్లు అందించాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మరి బనకచెర్ల డ్యామ్, పోలవరం నుంచి బనకచెర్ల డ్యామ్ కూడా పూర్తి చేసి రాయలసీమలో చివరి ఎకరం వరకు నీళ్లు అందించాలనేది. మరికొన్ని పరిశ్రమలు, మొన్నటి రోజే మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు శ్రీ సిటీకి వచ్చి ఫౌండేషన్ వేశారని కూడా తెలుసు. మరి గత 5 సంవత్సరాలుగా దాచుకోవడమే జరిగిందే తప్ప కనీసం పులివెందులకు తాగునీరు కూడా అందివ్వలేదన్న విషయం మీకు అందరికీ తెలుసు అనే విషయం కూడా తెలియజేస్తుంది. మేడం, మరొక విషయం ఏమిటంటే మేడం, ఇప్పటికే మనం చూస్తున్నాము అయితే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ అనేది చాలా ముఖ్యమైనది తెలిసి అనుకోవచ్చు ఈ రాయలసీమకు సంబంధించి. అయితే ఈ యొక్క రాయలసీమ ఎన్నుకబడిన ఏదైతే రాయలసీమ ఉందో, అయితే మొత్తానికి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ వల్ల ఎంతోమందికి కూడా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అనేక ఈ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మొత్తం పూర్తి స్థాయి అయితే ఈ యొక్క 29 వరకు వెయిట్ చేయండి. 29 రోజున రాయలసీమకు మరికొన్ని వరాలు కురిపిస్తున్నారు. ఇది మొత్తానికి మహానాడు సంబంధించి విషయంకి వస్తే అయితే పూర్తి స్థాయిలో అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహించడం జరుగుతుందని కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా ఈడీ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెల 27, 28, 29న జరగబోయే మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో ఒక పండగ వాతావరణంగా చేసుకోవడం జరుగుతుందని అనుకోవచ్చు. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, BRK న్యూస్, కడప నుంచి.